వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు, మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు. ఇండోనేషియాను ముంచెత్తిన వరదలు, 16 మంది మృతి. ఇరాన్లో మరింత పెరిగిన నిరసనలు, నిర్బంధంపై ఆగ్రహ జ్వాలలు. కవిత రాజీనామాకు ఆమోదం, తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ 841 అడుగుల స్థాయి వరకు గ్రావిటీ ద్వారా నీరు రాయలసీమకు వస్తోందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2020లో ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 800 అడుగుల స్థాయి నుంచి నీటిని తరలించేలాగా చేపట్టారని వెల్లడించారు. 841 అడుగుల దిగువన శ్రీశైలంలో కేవలం 34 టీఎంసీలు మాత్రమే ఉంటాయని, అందులో కృష్ణా బోర్డు కేటాయించిన వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు దక్కేది 66%, అంటే కేవలం 22 టీఎంసీలు మాత్రమేనన్నారు. ఆ నీటిని కూడా ఇప్పటికే ఉన్న మల్యాల, ముచ్చుమరి ఎత్తిపోతల ద్వారా రాయలసీమలకు తరలి వచ్చిందని, అందువల్ల సీమ ఎత్తిపోతల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీనిపై విచారించిన ఎన్జీటీ 2020 మే 20న పనులు నిలిపివేశామని ఆదేశాలు ఇచ్చిందన్నారు. 2024 మార్చిలో ఎన్జీటీ మళ్లీ విచారించి 2.65 కోట్ల రూపాయలు జరిమానా విధించిందన్నారు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల పేరుతో 990 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఈ ఖర్చు వృధాగా జరిగినట్లు భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా, వృధా అని అనడం లేదని, కానీ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందన్నారు. ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటికీ దాదాపు 16 మంది మృతి చెందారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు వేలాది మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇండోనేషియాలో తీవ్రమైన వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన వివరాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ మహారి వెల్లడించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం తెల్లవారుజామున నదుల్లో జలపాతం అకస్మాత్తుగా పెరిగింది. ఈ బలమైన నదీ ప్రవాహాలకు సియావు, టాగులాండాగ్, బియారో జిల్లాల్లోని గ్రామాలు కొట్టుకుపోయాయి. ఈ వరదలు అనేక గ్రామాలను ముంచెత్తాయి. సులవేసి ద్వీపం నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియావు ద్వీపంలోని 4 ప్రభావిత గ్రామాలకు పోలీసులు, సైన్యం మద్దతుతో రెస్క్యూ బృందాలను మోహరించారు. అయితే దెబ్బతిన్న రోడ్లు, కమ్యూనికేషన్ అంతరాయం వల్ల రెస్క్యూ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ వరదల్లో దాదాపు 7 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 140కి పైగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి మరింత దిగజారడంతో ప్రజలను చర్చీలు, ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయక శిబిరాలకు తరలించారు. ఇరాన్లో ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. కుంటుపడుతున్న ఆర్థిక పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. దీంతో ప్రజలు శాంతియుత నిరసనలు అణిచివేయడానికి ప్రభుత్వం భద్రతా దళాలను రంగంలోకి దించడం మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. భద్రతా దళాలు ఇప్పటి వరకు 1200 మంది నిరసనకారుల్ని నిర్బంధించాయి. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 35 మంది మరణించారు. ఇలాంలోని సెంట్రల్ ప్రావిన్స్ లోని అబ్దానన్ నగరంలో మంగళవారం రాత్రి భారీ నిరసనలు నిర్వహించారు. యువకులు, పెద్దలు, పిల్లలు, వృద్ధుల వరకు వేలాది మంది ప్రజలు నగరంలోని వీధుల్లో నడుస్తూ నినాదాలు చేశారు. వారిని నిలువరించడం భద్రతా సిబ్బంది వల్ల కాలేదు. ప్రావిన్స్ రాజధాని ఇలాం నగరంలో నిరసనకారులను అరెస్టు చేయడానికి భద్రతా దళాలు ఇమామ్ కొమేమి హాస్పిటల్పై దాడి చేశాయి.
జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. గతేడాది సెప్టెంబర్ 2వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. ఆ వెంటనే 3వ తారీఖున ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. 2022 జనవరిలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్ కు ఫుల్ మెజార్టీ ఉంది. నాడు కాంగ్రెస్ పోటీ చేయలేదు. బీజేపీ కూడా అభ్యర్థిని నిలవలేకపోయింది. ఆ పరిస్థితుల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2028 వరకు కవిత పదవీ కాలం ఉంది. అయితే 2.5 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ఆమె రిజైన్ చేసేశారు. ఇప్పుడు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. కవిత రాజీనామాకు ఆమోదం లభించడంతో కౌన్సిల్లో ఒక స్థానం ఖాళీ అయినట్టు ఎన్నికల కమిషన్కు చైర్మన్ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. దీంతో ఆ స్థానం భర్తీ కోసం కొన్ని రోజుల్లోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా కౌతాలం మండలం కౌతాలం గ్రామంలో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని 4 వ్యక్తులపై పెట్టి కేసు నమోదు చేశారు. అయితే గ్యాంబ్లింగ్ ఆడుతున్న ప్రాంతంలో పట్టుబడిన వ్యక్తులు 5 కానీ 4పై పెట్టి కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కౌతాలం సీఐ అశోక్ కుమార్ ను వివరణ కోరగా 5 పట్టుకొని రావడం వాస్తవమేనని, కానీ ఒక వ్యక్తి మాత్రం ఆడలేదని, ఆటను మాత్రం చూస్తున్నాడని తెలిపారు. 5లో 4 కలిసి ఆ ఒక్క వ్యక్తి ఆడలేదని చెప్పడం వల్లే ఆ 4 ముద్దాయిల మాట విని 5వ వ్యక్తిని వదలడం జరిగిందని ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఈ 4తో మాట్లాడడం జరిగిందని, అందరూ ఏదో ఒక వ్యక్తి తప్పు లేదని చెప్పడంతో జర్నలిస్ట్ ఆ 4తో మాట్లాడటం, ఆ 4 అదే మాట చెప్పడంతో 5వ వ్యక్తిని ఆ జర్నలిస్టు తీసుకెళ్లాడని తెలిపారు. అయితే ముద్దాయిలు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా అందులో ఎవరినైనా వదిలేయవచ్చా? అందరూ ఒకే గూటికి చేరిన ముద్దాయిలు ఉన్నప్పుడు ఒకరిని తప్పించే అవకాశం కూడా ముద్దాయిల చేతిలోనే ఉంటుందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అలాగే ఆ పత్రికా జర్నలిస్టు స్టేషన్లో ఉన్న ముద్దాయిలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సీఐకి చెప్పి 5వ వ్యక్తిని తీసుకొని పోయే అధికారం జర్నలిస్టులకు ఉంటుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ మొదలైంది. ఇదంతా చూస్తుంటే ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ಅದೇ ಅಮೌಂಟ್ ಕೊಟ್ಟೋಗಂತ ಅದೇ ಕೊಟ್ಟೋಗ್ಬಿಡು ಸುಮ್ಮನೆ ನಿಂದಾಗಿದ್ರು ಕೊಡು ಬೆಳಿಗ್ಗೆ ಮನೆಗೆ ಸರ್ ಫೋನ್ಪೇ ಕೇಳಿ ಹಾಕ್ಲಾ ಒಂದು ನಿಂದು ಹಾಕಂದ್ರೆ ಹಾಕಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ ನಾನು ಕೇಳಿ ನಾನು ಕೇಳೋದು ಬೇರೆ ಅದ ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳು ಬೀಗ ಚೆಮ್ಮಿದೆ ಊರು ಬೇರೆ ಮಕ್ಕಳು ನಾವು ನೋಡಿದ್ರೆ ಕಡೆಗೆ ಗುಡ್ಲಿದ್ದೀವಲ್ಲ ಬೀಗ ಕಳೆದೈತೆ ಬೀಗ ಮುಂಜಾನೆ ಕೊಟ್ಟು ಸಾಲ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಇಲ್ಲ ಬೀಗ ಹಾಕಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಇಲ್ಲ ಸರ್ ಹಿಡಿಬಿಟ್ಟಾರ ಇಲ್ಲೋ నేను ఆధార్ కార్డ్ తరచు ಏನಿಲ್ಲ ಬೀಗ ಕಳೆದೈತೆ ಬೀಗ ಫೋನ್ ಗಿನ್లో ఏం లే ಸಣ್ಣ ಫೋನ್ ಐತೆ ಕೀಪಡ సరే మాట్లాడుకుంటా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసులతో వారి కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసులతో పాటు ప్రజలు లోన్ యాప్ ఆన్లైన్ గేమ్స్ తో దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఈ సీసీ కెమెరాలు జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ అయి ఉంటాయని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జరిమానా వేయవచ్చని చెప్పారు ఎస్పీ. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులను పెంచుతున్నట్లు తెలిపారు. ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి మానిటరింగ్ చేయడానికి స్వయంగా రావడం జరిగింది. సో టౌన్ లిమిట్స్లో కొన్ని కొత్త కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఆటోమేటిక్గా మనకు వైలేషన్స్ క్యాప్చర్ చేసే కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినాము. దాని ద్వారా ఆటోమేటికల్గా మన కంట్రోల్ రూమ్ నుంచి కామారెడ్డి కంట్రోల్ రూమ్ నుంచి కూడా వైలేషన్ సిగ్నల్ జంపింగ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ వాళ్ళకు మెసేజ్ చలాన్ జనరేట్ అవుతుంది. సెకండ్ థింగ్, ఇక్కడ ట్రాఫిక్ని మొత్తం రెగ్యులేట్ చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు ఒక 6 సిబ్బందితో కూడా ట్రాఫిక్ వింగ్ ఒకటి స్టార్ట్ చేసినాము. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దాన్ని 12 మందికి ఇంక్రీజ్ చేసుకొని బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ప్రాపర్ రెగ్యులేటెడ్ ట్రాఫిక్ అయ్యే విధంగా ఎన్షూర్ చేస్తాము. సో
సో యాజ్ ఆఫ్ నో ఇందులో వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మేబీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇక్కడ ఇంకొంత బులాట్స్ తోటి కూడా కొంత ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ. రోడ్డుపైన వాహనాలు నడుపుతున్నప్పుడు క్రమశిక్షణతో బాధ్యతతో మెలగాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సిహెచ్ రమేష్ బాబు తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు నేషనల్ యూత్ డేని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించారు. నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వాటి ఓనర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 1000 మంది విద్యార్థులు రోడ్డు భద్రత అవగాహనలో పాలుపంచుకోవడం అభినందనీయమని జడ్జి ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఏ నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ఆర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ భూపాలపల్లి ప్రజలందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ ఇసుక లారీలు కానీ, ఈ బొగ్గు లారీలు కానీ, ఈ ఆటోలు కానీ చాలా యాక్సిడెంట్లు గురవుతున్నాయి. వీళ్ళందరూ కూడా భద్రతా విషయాలన్నీ పాటిస్తే చాలా వరకు కూడా ఈ యాక్సిడెంట్లన్నింటినీ మనం నిరోధించవచ్చు. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఇన్సూరెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి చాలా లాల యొక్క అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఆ అమెండ్మెంట్స్ అన్నీ కూడా మనం సరిగ్గా పాటించకపోతే ఈ యాక్సిడెంట్లో జరిగినటువంటి బాధితులందరూ కూడా నష్టపోతారు. అందుకని ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ అందరికీ కూడా మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లకు మీ వాహనాలను అప్పగించకండి. అట్లాగే ఈ ఆటోలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, డ్రైవర్లు ఇరుపక్కన కూర్చోబెట్టి ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని వెళ్ళడం మంచిది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క అమెండ్మెంట్ యాక్ట్ని ప్రకారం చూస్తే ఇది వరలో చాలా లిబరల్గా కాంపన్సేషన్ వచ్చేది బాధితులు కానీ, చనిపోయిన వాళ్ళకి కానీ, బంధువులకు కానీ ఇప్పుడు డ్రైవర్కి లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ బాధ్యతతో మెలగాలని, రోడ్డు భద్రతని, రోడ్ రూల్స్ని అందరూ పాటిస్తే మనం ఎన్నో విధంగా యాక్సిడెంట్లు కానీ మన క్రమశిక్షణ కూడా పెరుగుతుందని చెప్తూ మీ భూపాలపల్లి ప్రజలందరూ కూడా ఈ నియమాలన్నీ పాటించి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పోలవరం పర్యటనలో భాగంగా పోలవరం నియోజకవర్గానికి వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గూటాల గ్రామంలోని ప్రసిద్ధ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు, ప్రాంత సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పోలవరం నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, రాబోయే రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై మంత్రి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, త్రాగునీరు, ఉపాధి అవకాశాలు, యువతకు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలాగా సమన్వయంతో పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, జిల్లా కార్యదర్శి సాయి, పోలవరం మండల అధ్యక్షుడు గుణగుప్తి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో రహదారిలో రోడ్డు ఆక్రమణ చేసి ఏర్పాటు చేసిన దుకాణాలను రహదారి నుంచి 12 అడుగుల దూరంలో తమ అసలు స్థానాలకు వెనక్కి మార్చే కార్యక్రమాన్ని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్, ఐఏఎస్ జిల్లా పోలీసు అధికారి కేకన్ సుధీర్ రామ్నాథ్ ఐపీఎస్లు చేపట్టారు. అధికారులు వ్యాపారులతో సౌమ్యంగా
మర్యాదపూర్వకంగా మాట్లాడి మేడారం జాతర సమయంలో ఏర్పడేటువంటి విపరీతమైన జనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నామని వివరించారు. భక్తుల సురక్షిత రాకపోకలు, వాహనాలు సాఫీగా నడిచేలాగా, భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నందున సాఫీగా నడిచేలాగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. వ్యాపారులు అధికారుల సూచనలు అర్థం చేసుకుని సహకారంతో రహదారి విస్తరణ సక్రమంగా జరిగి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గం సుగమమైంది. దీనిపై ఎస్పీ స్థానిక పోలీస్ అధికారులకు రోడ్డు ఆక్రమణకు గురికాకుండా నిరంతరం తనిఖీలు చేసేలాగా చర్యలు చేపడుతూ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు, మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు. ఇండోనేషియాను ముంచెత్తిన వరదలు, 16 మంది మృతి. ఇరాన్లో మరింత పెరిగిన నిరసనలు, నిర్బంధంపై ఆగ్రహ జ్వాలలు. కవిత రాజీనామాకు ఆమోదం, తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.